ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత లభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా నెల్లూరు జెడ్పీహెచ్ఎస్ లో తెలుగు ఉపాధ్యాయుడు గంధవల్ల ఉమాశంకర్ మర్రి ఆకుపై అమరావతి పేరును చిత్రీకరించి అబ్బురపరిచారు. అలాగే సిఆర్డీఏ నమూనాను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో రూపొందించారు. అమరావతి రాజధాని చట్టబద్ధత పొందడం ఆనందాన్ని కలిగించిందని ఉమాశంకర్ తెలిపారు. నా పేరు గంధవల్ల ఉమాశంకర్. నేను నెల్లూరు జిల్లాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా నేను పనిచేస్తున్నాను. నేను ఈరోజు లోక్సభలో అందరి ముందు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా రాజధానిగా అందరూ ఆమోదం పొందడం చాలా ఆనందదాయకం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఒక పెద్ద మర్రి ఆకు మీద అమరావతి అనేటువంటి ఒక అక్షరాన్ని, దీనిని ఇంతకు ముందు సిఆర్డీఏ వాళ్ళు అమరావతి రాజధానిగా ఒక నమూనాను తయారు చేయమన్నారు. దీన్ని తయారు చేసి వాళ్ళకు నేను సమర్పించడం కూడా జరిగింది వెబ్సైట్లో. కాబట్టి దీనిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అలాగే అట్టముక్కలతోటి లోపల దీన్ని తయారు చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిగా ఈరోజు చట్టంలో ఆమోదం పొందడం అందరికీ కూడా చాలా ఆనందదాయకం. అలాగే తరువాత రాజ్యసభలో కూడా ఆమోదం పొందుతుంది. ఈ సందర్భంలో మన అందరూ ఎంపీలందరికీ కూడా, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ ఆమోదం మనకు ఇచ్చినటువంటి ప్రతి